గాయ్స్, ఈరోజు మనం అయితే ఒక ర్యాంప్కి అయితే వచ్చేసినాం. ఈ ర్యాంప్లో ఒకవేళ విన్ అయితే మనకైతే 5 lakhs అయితే వస్తాయంట. కానీ బోర్ కూడా కొడుతుందని వచ్చేసినాం ర్యాంప్కి. ఇంటి ముందన్న ఉంది కదా అని, ఇంటి ముందర ఉందంత సింపుల్ కాదు అనుకున్నాను. ఓర్ని గాయ్స్, ఇవి ఫ్యాన్లు మన నేస్తున్నాయి కదరా. ఓష్ని రీ ఉరి ఉరి అరే అరే అమ్మ పడతాడు. ఓ అరే ఇట్లా ల్యాండింగ్ అయినాడు ఇంద్రుడు. ఇప్పుడు చాలా మంచిగా ల్యాండింగ్ అయినాడు. కానీ నాకు మాత్రం ఈ కార్ అయితే అస్సలు నచ్చలేదు. తొక్కుల జీటీ మనము వేరే కార్ని అయితే అనిపిస్తుంది. వేరే కార్ మనం ఏమైతే తీసుకుందాం, సరే ఫెరారీ అయితే తీసుకుందాం. ఫెరారీ కూడా బాగుంటుంది, చూడ్డానికి లుకింగ్ కూడా బాగుంటుంది. స్పీడ్ కావాలి మనకు, ఎందుకంటే స్ట్రాంగెస్ట్ వెహికల్ కూడా కావాలి. స్పీడ్ అంత అవసరం లేదు మనకు, స్ట్రాంగెస్ట్ వెహికల్ ఉంటే చాలు. ఎందుకంటే కాల్ అయితే చేసేద్దాం. ఓ మై గాడ్, ఫెరారీ బాగుంది. ఏ కలర్ పెట్టుకుందాం అన్నాం? రెడ్ పెట్టుకుందాం. ఇదంతా కాదు కానీ వైట్ పెట్టుకొని పోదాం. గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. వైట్ దేవుడు. మనం ఈ గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. స్పీడ్ కూడా పోతుంది కాబట్టి ఈ కార్ని అయితే నేనైతే తీసుకున్నా. తొందరగా పోతుంది అనుకోండి. అరే అన్ని కార్స్ని లేపేస్తుంది కదా ఫ్రెండ్స్, అన్ని కార్స్ని అయితే లేపేస్తుంది. వామ్మరి ఇది ప్రతి ఒక్క కార్ని లేపేస్తుంది ఫ్రెండ్స్. ఇది అరే తాకిందిరా, మూతి కడ తాకింది. మనము ఏం చేద్దాం, అన్నిటినీ అయితే వేసేస్తుంది. సో ఇదంతా కాదని కాలు పని, కానీ కాళ్ళతో అయితే గేమ్ అయితే కంప్లీట్ చేయలేం. 5000 తోటి పల్సర్ అన్న ఒక పల్సర్ బైక్, అరే చెప్తున్నాం లేదా పంపించేసినాడు. RS 200 పల్సర్, RS 200 రేంజ్. ఓ చాలా స్పీడ్ అయితే వెళ్ళిపోతుంది. స్పీడ్ సరిపోయింది మనకు. అరే చాలా స్పీడ్ అయితే వచ్చేసినాం, చాలా స్పీడ్గా కూడా అయితే వచ్చేసినాం. ఓ మై గాడ్ గాయ్స్, ఇది రియల్గా ఆసమ్. చాలా స్పీడ్ అయితే పల్సర్ బైక్ అయితే తీసుకొని అయితే వచ్చింది. వాట్ గాయ్స్ గ్లిచ్ అయింది. అరే గ్లిచ్ అయిందిరా, వారిని చాలా పెద్ద గ్లిచ్ అయింది గాయ్స్. మనం ఏం చేస్తాం గాయ్స్, మనకైతే ఇవ్వని పని కాబట్టి మనమైతే ఓ మై గాడ్ మనమైతే వెళ్ళేద్దాం. వచ్చేసినాం, ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం గాయ్స్. ఒకటే స్పీడ్, ఒకటే లెవెల్ వచ్చేసినాం. గాయ్స్ ఇది చాలా పెద్ద ర్యాంప్. అరే లాస్ట్ వరకు వచ్చినాం కానీ పడ్డాం. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి రావాలా, కష్టపడి అంత దూరం నుంచి వచ్చినాం కానీ ఏం లాభం లేదు. ఏం చేస్తాం చెప్పండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఏది మంచిది కూడా జరగదు, ఎప్పుడు మంచిగా అని జరగదు. కానీ మళ్ళీ మనం ర్యాంప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎవరు చూస్తారా, ఎవరు చూడడం ఏంది? ఎవరైనా వచ్చినా అనుకో పిస్టల్తో కాల్చి చంపేస్తే అయిపోతుంది. అప్పుడు 10 లక్షలు కూడా వస్తుంది, ఒక ప్రాణం కూడా పోతుంది. తప్పు చెప్పిన ప్రాణం కూడా పోతుంది. ఓ మై గాడ్, స్టక్ అవుతాను. ఏం కాదు, టెన్షన్ అయితే అస్సలు పడకండి ఫ్రెండ్స్.
ఎందుకంటే ఇప్పుడు నేను విక్కీ అయితే అస్సలు కాదు. బికాస్ నేనైతే కొంచెం అప్గ్రేడ్ అయితే అయినా. నాకైతే 2 ఛానల్స్ అయితే ఉన్నాయి. ఒకటి విఘ్నేష్ రెడ్డి వ్లాగ్స్, ఇంకొకటి అయితే విక్కీ హ్యాకర్. మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి. 2 ఛానల్స్కి, ఒక ఛానల్కి చేసి ఇంకొక ఛానల్ చేయకపోయినా ఛానల్ యూట్యూబ్ అయితే హట్ అయిపోతుంది కదా. 2 ఛానల్స్ చేయండి. మనమైతే ఇంకా కొత్త కొత్త వీడియోస్ తోటి అప్డేటింగ్ అయితే వస్తాను. నేను ఇంకొక కొత్త వీడియో అయితే పెట్టి మీ ముందుకైతే అప్డేటింగ్ అయితే వచ్చేస్తాను. నేను కంపల్సరీ చేస్తాను. ఆల్మోస్ట్ ట్రై చేస్తాను అప్డేటింగ్ అయితే నేనైతే ఆల్మోస్ట్ ట్రై చేస్తా. సరే కానీ మనం ఇప్పుడు ఈ వీడియో నుంచి అయితే వస్తాం ప్రజెంట్. అరే ఈ కంటైనర్ ఉంది గాయ్స్. అరే గాయ్స్ ఇది కంటైనర్. అరే 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 యార్ కంటైనర్ ఏంది గాయ్స్, అసలు పోనిస్తలేదు. సరే ఒక పని చేద్దాం. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఇదంతా కాని పని కానీ డైరెక్ట్ ఎండింగ్ పోదాం. సార్ మేము ఎండింగ్ వచ్చేసినాం సార్ అని చెప్పి పోదాం ఎండింగ్కి. ఇది ఛాన్స్. అరే గాయ్స్ అస్సలు చాలా దారుణమైన పండు. ఇంత దారుణమైన పండు అంటే చాలా దారుణమైన పండు. ఎందుకంటే చాలా దారుణంగా అయితే ఇదైతే ఉంది. అరే అదే నీకు ఫ్రెండ్స్ అడైతే కనిపిస్తుంది బూస్టర్ అనుకుంటా. నేను బూస్టర్ ఉండవు కదా, బూస్టర్లు పాలు ఉండదు అంతే. బూస్టర్లు ఉండవు, ఏముండదు కూడా. అంటే ఒక కప్ప ఒక పప్పు అంతే. కానీ మెగా ర్యాంప్ అయితే చాలా లాంగ్ ఉంది గాయ్స్. మనం అస్సలు బిలీవ్ చేయలేము. లాస్ట్ వరకు వచ్చాను కానీ కొంచెం స్పీడ్ పోకుండా మెల్లగా పోయినా. అదే నాకు చాలా పెద్ద తప్పు. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇది ఉంటుంది కదా, నేను ఈ ఛానల్ని ఇంకా నేను కొంచెం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. వామ్మ ఇది చిన్న స్పీడ్ బ్రేకర్లు కూడా అంటిస్తున్నారు కదా ఇండియన్లా. ఈరోజు GTA 5 అయినా బతుకము అనుకున్నాము. కానీ ఇప్పుడు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో కూడా ఇవైతే వచ్చేసినాయి. సరే మనం ఎండింగ్కి అయితే వెళ్ళిపోతాం. ట్రై చేద్దాం ఎండింగ్కి. ఎందుకంటే కొంచెం చీటింగ్ చేసినాం అనుకోండి. వినేనా మా ఛాలెంజ్ ఇంకా ఉంది గాయస్. అదే ఎండింగ్ అనుకుంటా గాయస్. మనం కొంచెం వెనకాలకి వెళ్ళి స్పీడ్కి వెళ్దాము. ట్రై చేద్దాం స్పీడ్కి వెళ్ళడానికి. ఓ గాయ్స్ ఒక యాక్సిడెంట్ వల్ల అయితే గేమ్ అయితే పోయింది. కానీ ఏం చేస్తాం గాయ్స్, ఎండింగ్కి అయితే వచ్చేసినామని అనిపిస్తుంది నాకైతే. ఎండింగ్కి వచ్చేసినాము అని అనిపిస్తుంది గాయ్స్. ఎందుకో గాయ్స్ మేము అదే అనుకుంటే ఎండింగ్ పోదాం. పడడం దీని గాయ్స్ వీడు పెద్ద ప్లానింగ్ చేశాడు. వీడు ఇంత దారుణంగా ప్లానింగ్ చేస్తాడు గాయ్స్. ఇది అస్సలు నమ్మకూడదు ఇది. ఎందుకంటే ఇది డైరెక్ట్ దీని మీద జంప్ అయిపోవాలంట. కానీ మనం జంప్ అయ్యేంత మహాను హీరోస్ మనమైతే అస్సలు కాము. ఇంకా పస బైక్తో మొత్తం కంప్లీట్ చేసిన. ఏంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో రాసి ఉంది, ఒకసారి చూద్దాం. కంప్లీట్ అని అయితే నాకు చెప్పింది. ఎండింగ్ అయితే పెట్టింది. చూద్దామా అండి ఎట్లా గీసిందో. ఇంకా మనము కొత్త వీడియోస్ తోటి అయితే అప్డేటింగ్ అయితే వస్తాను నేను.
మళ్ళీ అయితే కలుద్దాం. బాయ్ బాయ్. నేను ఇంకా గాడ్జిల్లా వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అప్డేట్ చేయలేదు. అప్లోడ్ చేయలేదు. చేద్దాం, ముందు ముందు చాలా అయితే చేద్దాం. ఇంకా మనమైతే మన ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చాలా దూరం తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్. చాలా దూరం అయితే తీసుకొని వచ్చింది. బీచ్ని దాటి తీసుకొని వచ్చిందన్నా కూడా నమ్ముతాం. కానీ నిజంగా ర్యాంప్ గేమ్ పని అసలే మెయిన్ సిటీకి తీసుకొని వచ్చింది గాయస్. అరే గాయస్, అస్సలు నమ్మకూడదు. మెయిన్ సిటీకి తీసుకొని వచ్చేసింది డైరెక్ట్. ఇంటి దగ్గర నుంచి బీచ్ నుంచి మొత్తం తిప్పుకొని వచ్చింది. వామ్మ, దీన్ని అస్సలు నమ్మకూడదు గాయస్. మన 5 lakhs అయితే మనకైతే వచ్చేసినాయి. కొత్త వీడియోస్ తోటి మీ ముందుకైతే మళ్ళీ అయితే వస్తాను. ఓకే గాయస్, బాయ్ బాయ్.